హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు మన వీడియో మందార చెట్లకి నేను కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇద్దాం అనుకుంటున్నానండి. పూలు ఇప్పుడు సమ్మర్కి బాగానే పూస్తున్నాయి మా చెట్లు పూలు. చూడండి, కుండీలలోనే మనం ఇన్ని పూలు పూపించుకుంటున్నాం కదా. మరి వాటికి మంచి ఫుడ్ పెట్టాలి ఎమ్మటెమ్మటే. కాకపోతే నాకు ఇప్పుడు ఈ మందార మొక్కలకి ఇచ్చి కూడా చాలా రోజులు అవుతుందండి. నేను ఇప్పుడు ఇన్ని పూలు మనకి పూస్తున్నాయి ఒక్కొక్క చెట్లు. ఇక్కడ కూడా ఉంది. ఇన్ని పూలు పూస్తున్నాయి అంటే మనం ఎమ్మటెమ్మటే ఏదో ఒకటి లిక్విడ్ ఇవ్వాలండి. మనం ఇచ్చేదంతా కిచెన్ వేస్ట్ లిక్విడ్. ఇవ్వండి. మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే, పాత వాళ్ళు లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఉన్న వాళ్ళు ఇంకా చేయడం లేదండి. ఇప్పుడు మందార మొక్కలకి నేను ఈ లిక్విడ్ ఇస్తానండి, కిచెన్ వేస్ట్ లిక్విడ్. ఎందుకంటే ఆ లిక్విడ్లో అన్ని రకాల విటమిన్స్, మినరల్స్, మొక్కకి కావాల్సిన అన్ని రకాలు ఫుడ్ దీంట్లో దొరుకుద్దండి. ఇదిగండి చూడండి. ఇప్పుడు ఒక ట్రిప్పు ఇస్తే ఎన్ని రోజులకి ఒకసారి ఇవ్వాలమ్మా అని అడుగుతున్నారు. వారానికి 10 రోజులకి నా మొక్కలను బట్టి నేను ఇస్తున్నానండి. అది కూడా ఎప్పుడు ఏ మొక్కలకి ఇస్తున్నానో చెప్తున్నాను కదా. ఇదండి ఒక ట్రిప్పు. మనం మరిన్ని మొక్కలు ఉన్న వాళ్ళైతే ఈ మొక్కలకి అని కేటగిరీ చేసుకొని ఇవ్వండి. ఇదిగండి ఇక్కడ ఇదిగండి, ఇదొక ఇట్లా ఒక ట్రిప్ మందార మొక్కలకి, ఒక ట్రిప్ మల్లె మొక్కలకని, ఒక ట్రిప్ వంగ, టమాటాలు, పచ్చిమిరపకాయల మొక్కలకి రకరకాలుగా మనం మార్చుకుంటూ ఇచ్చుకోవాలి. అప్పుడు నాకు వచ్చే కిచెన్ వేస్ట్ లిక్విడ్ సరిపోతుందండి. మనకు చూడండి ఎన్ని పూలు పోస్తున్నాయో. ఇక ఈ మొక్కలకి నేను అప్పుడు కటింగులు చేసి ముదిరాకులన్నీ తీసేసాను. కటింగులు చేసేటప్పుడు చూపించండి అమ్మా, ఏ కొమ్మకి ఎక్కడెక్కడ కట్ చేయాలి అనేది అడుగుతున్నారు. ఇప్పుడు ఈ మాత్రం హైట్ ఉంటే నేను కొమ్మ కట్ చేయలేదండి. అంతకు ముందలు చేసా, బాగా పొడవు పెరిగిపోతే లాస్ట్ ఇయర్ కొమ్మలు కట్ చేశాను. ఇదిగండి ఇక్కడ ఇట్లాగా, ఇక్కడ నుంచి ఇన్ని బ్రాంచెస్ వచ్చినాయి చూసారుగా. ఇదిగండి ఇవన్నీ కొత్తగా వచ్చినాయి, అంటే నిరుడు చేశాను అట్లాగా. ఇప్పుడు అట్లా వచ్చినాయి. నేనేం చేశాను, మొన్న ఈ కొమ్మలన్నీ ముదిరాకులన్నీ తీసేసాను. ఇక్కడ కొత్త చిగుర్లు వస్తాయి. ఇదిగండి ఇట్లా వస్తున్నాయి. ఇవన్నీ కొత్త చిగుర్లే, కొత్తగా వచ్చి మళ్ళీ కొమ్మలు సాగి మనకి మంచిగా పూలు అనేది వస్తాయి. మంచిగా చిగుర్లు, పూతలు. ఓన్లీ కిచెన్ వేస్టేనండి వీటికి. చూడండి ఎన్ని పూలు రోజుకు వస్తానే ఉన్నాను. మీకు షార్ట్స్లో చూపిస్తున్నా, ఇప్పుడు ఫుల్ వీడియోలో చూపిస్తున్నానండి. అట్లా మనం మంచిగా కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇచ్చుకొని మంచిగా పూలు పూపించుకున్నామండి. ఇక్కడ విరజాజి మొక్క మొన్న కటింగులు చేశాను, ఆ షార్ట్ వీడియోలో చూపించా కదా. ఆ రోజు అడిగారు కొమ్మ కటింగ్ చేసేటప్పుడు చూపించండి అమ్మా అని. ఎండిపోయినట్టున్న దగ్గర తీసేసుకోండి కొమ్మని. ఈసారి ఏదన్నా వీడియోలో చేయాల్సి వస్తే చూపిస్తానండి. ఇట్లా మంచిగా మనకి ఎండిపోయినట్టు ఉన్న దగ్గర తీసేయండి. కొమ్మ చూడండి కటింగ్ చేసిన మొన్న చిగుర్లు ఎట్లా వచ్చినాయో చూడండి, కనిపిస్తుందా. మొక్కలు కూడా మొదలైనవి. ఏ కొమ్మ అయినా ఏ మొక్క అయినండి మనం కొంచెం వెంటనే ముదిరాకులు తీసేయండి. ముదిరాకులు, ఎండిపోయిన కొమ్మలు లాంటివి తీసేస్తే మళ్ళీ అక్కడి నుంచి కొత్త కొమ్మలు వచ్చి మొగ్గలు మొదలవుతాయండి. ఇదిగండి ఇట్లా చిగుర్లు, మొగ్గలు వస్తాయి. పూలు మనం త్వరగా పూలు తీసుకోవచ్చు. సన్నజాల చెట్టు గురించి కూడా నేను అంతే కదా చెప్తుంది. ఎప్పటికప్పుడు పూలు అయిపోయినప్పుడు తీసేస్తుంటాను అని. ఇదిగండి ఇక్కడ కూడా, ఇక్కడ ఒక సన్నజాజుల కొమ్మ గుచ్చా పోయిన సంవత్సరం వచ్చినాయి. బతికి కొమ్మ గుచ్చా, ఊరికే కటింగ్ చేసినప్పుడు చిన్న కొమ్మ గుచ్చా, అది వచ్చి ఎన్ని పూలు పోస్తుందో
ఇదిగండి ఇట్లా మొన్న ముదిరాకులు మొత్తం తీసేసానండి. ఇక్కడ కూర్చొని పని చేసేటప్పుడు ఇది కూడా తీసేసాను. మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి, కొత్త చిగుర్లు. ఇక్కడ చూడండి ఇట్లా అల్లుకొని వచ్చి అసలు ఎంత గుత్తి అయిందో. ఇక్కడ ఒక్కటే తీగ, రోజు పూలు కోస్తానే ఉన్నా. ఈ కాయలు కాసినవన్నీ పూలు కోసినాయి, ఇవన్నీ మొగ్గలు. చూడండి ఇప్పుడు కోస్తున్నాను పూలు ఇట్లా కోసుకోవటం. అది అయితే ఇప్పుడు మందార మొక్కలకి ఇది వైట్ మందార అని చెప్పాను ఒకసారి ఒక వీడియోలో. కొమ్మలన్నీ కట్ చేసి చూపించాను. మీరు కొత్త వాళ్ళు అయితే కొంచెం వెనకటి వీడియోలు చూడండి, మీకు అర్థమవుతుంది. నిదానంగా మీకు పనులన్నీ అయినాకే తీరిక చేసుకొని చూసుకోండి ఖాళీగా ఉన్నప్పుడు. నా వీడియోలు ఫుల్ వీడియో చూడటానికి ప్రయత్నం చేయండి మీరు ఎవరైనా కానీ. అన్ని మొగ్గలు వస్తున్నాయి. మనము కొన్ని మొక్కలకి కొమ్మలు కట్ చేసుకోవాలి, కొన్నిటికి అవసరం లేదండి. ముదిరాకులు తీసుకుంటే చిగుర్లు వచ్చి బాగా మొగ్గలు వచ్చి పూలు వస్తాయండి మనకి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఓన్లీ కిచెన్ వేస్ట్. మనం ఏమి సపరేట్గా చేసి ఆ మొక్కకి ఇది అట్టని కాదు. నేను అన్ని కిచెన్ వేస్ట్ లిక్విడ్లో కలిపేసుకుంటా. అరటికాయ తొక్కలు కానీ ఏదైనా. మనం ఏదన్నా పురుగు వచ్చిందంటే మన చెయ్యే ఒక ఆయుధం. నేనైతే ఏమి స్ప్రేలు చేయనండి, ఆ చెయ్యి చూసుకుంటాను. ఇట్లా వచ్చి పూలు కోసుకునేటప్పుడు చూసేదాను, ఆ చెయ్యి అట్లా ఆడిస్తూ ఉంటా ఎక్కడన్నా పురుగు ఉంటే కనుక. అదే మీకు కూడా అదే చెప్తుంది నేను. మనం పైకి వచ్చినప్పుడు ఏదో ఒకటి కనిపిస్తుంటుంది మన కంటికి, అట్లా అనేసేస్తే అయిపోద్ది అక్కడ. అది చూసారుగా, ముదిరాకులు ఇట్లా ఉంటే తీసేస్తుంటాను, రాలిపోతుంటాయి సగం. ఇట్లాగా పండాకులు ముదిరాకులు అన్నీ తీసేయండి. ఇక్కడ చూడండి అడేనేమో మొన్న షాట్లోకి తీసి కోసి పెట్టాము. 3-4 పూలు వచ్చినాయి, కోసి పెట్టాను. నిత్యమల్లి పూలండి, ఇవి కూడా బాగా వస్తున్నాయి. ఇక్కడ కోస్తాయి తర్వాత. ఇదిగండి ఇప్పుడు ఈ మొక్క ఉంది కదా, ఇది కూడా కొమ్మ గుచ్చానండి. అప్పుడు కటింగ్లు చేసుకున్నప్పుడు కొమ్మలు వస్తాయి కదా, అప్పుడు కొమ్మలు గుచ్చితే మంచిగా వచ్చి ఎదుగుతుంది. మీ దగ్గర ఉన్న మొక్కలనైనా ఏదన్నా 1-2 కొమ్మలు కట్ చేసుకొని వేరే కుండీలో పెట్టుకుంటే మనకి ఎప్పుడు నిత్యం పూలు కావాలి. మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నారు, ప్రతిసారి మనకి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే మనం పూలు పూపించుకోవాలి, నిత్యం మన దేవుడికి పూలు కావాలంటే ఏమేమి మొక్కలు పెంచుకోవాలమ్మా మనకి అని అడిగారు ఒకళ్ళు. ఆ విషయం దీంట్లో వస్తుంది ఈ వీడియోలో. మందారాలు, మనం గులాబీలు, మందారాలు, నాటు గులాబీలు, నాటు మందారాలు పెట్టుకుంటే పూలు ఎక్కువ వస్తాయండి. హైబ్రిడ్ మందారం ఏంటంటే కొంచెం ఒక సీజన్లోనే వస్తాయి. ఇదిగండి ఇట్లా పురుగు వస్తుంది, తీసేసుకుంటే సరిపోద్ది. సన్నజాజి, మల్లెలు అంటే ఒక సీజన్లో వస్తాయి. సన్నజాజి మొక్క అయితే ఎప్పుడూ వస్తుంటుందండి పూలు మనకి, ఏ కాలంలో కూడా వస్తాయి. గన్నేరు పెట్టుకోండి, గన్నేరు కూడా మంచిగా వస్తాయి. ఇది కూడా అండి అసలు ఈరోజు పువ్వులు లేవు అనడానికి లేదు. నిత్యమల్లి ఒకటి, గన్నేరు బాగా వస్తాయండి. కొమ్మలు ఎక్కడైనా దొరుకుతాయి, అదేమి నర్సరీ నుంచి తెచ్చుకోవని లేదు. కొమ్మలు దొరుకుతాయి, అవి తెచ్చి పెట్టుకోవచ్చు. 4-5 రకాలు పెట్టుకోండి. ఎల్లో, పింకు, లైట్ పింకు, డార్క్ పింకు, రెక్కలు ఉంటాయి, ముద్దలు ఉంటాయి. అక్కడ ఉంది, అటు వెళ్ళినప్పుడు చూపిస్తా. ఇక్కడ వైట్ చూపించాను, మీకు నిత్యం వస్తుంటాయండి. చూడండి వైట్, ఇవన్నీ ఎంత బాగా వస్తున్నాయో. కొమ్మలు తెచ్చి పెట్టుకున్నా నేను. ఆ బజార్కి వెళ్ళేటప్పుడు ఎవరింటి ముందులన్నా పెద్ద చెట్లు ఉంటాయి కదా, వాళ్ళని అడిగేదనమ్మా ఒక కొమ్మ ఇస్తారా అని అంటే ఇస్తారు. ఆ కొమ్మ తెచ్చి పెట్టుకుంటే మనకి ఆ కొమ్మని ఒక పెద్ద కొమ్మ ఇస్తారండి. ఇట్లా ఒక కొమ్మ ఇచ్చారనుకోండి ఇంత పెద్దది, దీన్ని ఏం చేస్తారంటే ఒక జానాకి కట్ చేసుకొని ఇది ఒక ముక్క అట్లా 2-3 ముక్కలుగా గుచ్చేసేయండి ఎక్కడో చోట, అది మంచిగా వస్తుంది. నేను ఇక్కడ అవన్నీ అట్లా గుచ్చుకున్నాయి. ఇక్కడ చూడండి, ఇది కూడా వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి గుచ్చాను, వస్తున్నాయి. ఇదిగోండి ఇప్పుడే చూస్తున్నా నేను కూడా. మొగ్గలు నిన్న కూడా చూడలేదు, నీళ్ళు పెట్టేటప్పుడు పైకి పోయింది కదా. ఇదిగండి నిండు పింక్ అండి ఇది కూడా ఒకళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టాను. అట్లా మనము కొమ్మలు తెచ్చి పెట్టుకోవచ్చు, అన్నీ కొనుక్కొని పెట్టుకోవాలని ఏం లేదండి. ఇప్పుడు ఇదొకటి చూపిస్తా. ముళ్ళ గోరింట పూలండి.
ఇవి కూడా దొరికితే ఎక్కడైనా తెచ్చి పెట్టుకోండి. విత్తనాలు వస్తాయి, ఇదిగండి విత్తనాలు ఇట్లాగా. ఈ సీడ్స్ ఎక్కడన్నా దొరికినా తెచ్చి పెట్టుకోండి. ఇదిగండి ఇవి కూడా ఎప్పుడు ఉంటాయి. వెంకటేశ్వర స్వామికి ఇష్టం అంట ఈ పూలు. తుమ్మి పూలు ఒక చోట ఎక్కడన్నా పల్లెటూరు వెళ్ళినప్పుడు మనకి తుమ్మి పూలు ఉంటాయి మొక్కలు. అవి ఇట్లా అయిపోయిన కాయల నుంచి తెచ్చుకుంటే మనం 2 కాయలు లేకపోతే పడి మొలిస్తే, ఎవరి దగ్గరన్నా పడి మొలిస్తే కనుక మీరు మీళ్ళమ్మ దగ్గర లేకపోతే పల్లెటూరు వెళ్ళినప్పుడు తెచ్చుకోండి. ఇవి కూడా శివుడికి మంచిగా పెట్టుకోవచ్చు. శివుడికి ఇష్టం అంట ఈ పూలు. అది ఎన్ని కోసుకోవాలి నేను. మళ్ళీ శంకు పూలు పెట్టుకోండి. శంకు పూలు కూడా ఎప్పుడు ఉంటాయండి మనకి. ఇదిగండి ఇక్కడ చూడండి, ఇక్కడ వైట్ బ్లూ 2 ఉన్నాయి. ఈ టబ్బులోనే పడి మొలిసినాయి. ఈ టబ్బులో విత్తనం పడి మొలిసింది. ఇది కూడా ఎన్ని పూలు పోస్తుందో మంచిగా. ఇంకా అసలు ఇది వచ్చింది అంటే మన దగ్గరికి కాయలు పడతానే ఉంటాయి. మనం ఎక్కడన్నా పువ్వు కొయ్యలేదంటే అక్కడ కాయ ఏర్పడిద్ది. ఇదిగండి ఈ కాయ ఇలా ముదిరిపోయి ఎండిపోతే ఈ చిట్లు మళ్ళీ అందులోనూ అక్కడ పక్కన పడుతుంటాయి, అవి మొలుస్తుంటాయి. శంకు పూలు ఇవి కూడా ఎవరి దగ్గరైనా, మీ ఇళ్ళ దగ్గర మీ ఊళ్ళో ఎవరి దగ్గరైనా ఉంటే మీకు తగిలినప్పుడు తెచ్చి పెట్టుకోండి. ఇంకా నేను పూలన్నీ కోసుకొని కిందకి వెళ్ళి మళ్ళీ వచ్చి ఇస్తానండి మొక్కలకి. ఇదిగండి ఇది లైట్ కలరు పింక్, లైట్ పింకు రెక్క పువ్వు. ఇది ఒకటి కొమ్మ తెచ్చి పెట్టుకోండి. అన్ని కొమ్మలు అయ్యాయి, ఈ మొత్తం కొమ్మలు అయ్యే. ఇది ఒకటి, ఇది మొగ్గలు వస్తుంది ఇప్పుడు, చిగురులు వచ్చి మొగ్గలు వస్తుంది. ఇదేం మొక్క గుర్తు రావట్లే. ఇదొకటి, మళ్ళీ ఇదొకటి. ఇదిగండి నందివర్ధనాలు, ఈ రౌండ్గా ఉంటాయి కదా ఆ పూలు కోసాను ఇప్పుడు, బుట్టలో ఉండాలా. మళ్ళీ ఇదిగండి ఇది ఒక నందివర్ధనం. కింద ఉంది కదా మా ఇంటి ముందల, అట్లాంటివి కూడా తెచ్చి పెట్టుకోవచ్చు. ఇదిగండి ఈ పెద్ద ఆకులు ఉన్నాయి చూడండి. ఇది గోపురం, ఏదో పేర్లు గుర్తురావు నాకు సడన్గా చెప్పటం కదా. అట్లా గులాబీలు పెట్టుకోండి. ఇవి కూడా నిన్న కోసి చూపించాను, షార్ట్లో పెడతా మళ్ళీ. ఇట్లా ఇదొకటి కాగడా మల్లె. ఇట్లా మనకి నచ్చినట్టు తెచ్చి పెట్టుకోండి మీరు, బాగా వస్తాయి. ఇది నాటు గులాబీ. మొత్తం కొమ్మలన్నీ కటింగ్లు చేసినాక చిగుర్లు వచ్చి మొగ్గలు మొదలవుతున్నాయండి. కనపడుతుందా? ఇదిగండి మొగ్గలు వస్తున్నాయి. మళ్ళీ పూలు వచ్చినా చూపిస్తా. ఇట్లా నిత్యం పూజకి కావాల్సిన మొక్కలన్నీ ఇప్పుడు చెప్పాను. ఇదిగండి ఇది ఎండకు కనపడుతుందా? ఇది ముద్దలో ఈ 2 కలర్లు ఒకటే, 2 కలర్లు ఒకటే. ఇది రెక్కది, ఇది ముద్దది. అట్లా మీకు బయట వెళ్ళేటప్పుడు మీకు అర్థం అవుతుంది. ఎవరింటి ముందులన్నా ఉన్నప్పుడు అడిగి తెచ్చి పెట్టుకోండి, మనకి బతికించుకోవచ్చు. అయితే ఇప్పుడు కొమ్మలు ఏం పెట్టుకోవాలి ఇప్పుడు అని అంటే, ఇప్పుడైతే వద్దులేండి. ఏ కొమ్మలైనా కొత్త మొక్కలైనా ఇప్పుడు ఏం వద్దు. ఇదొకటి 100 వరహాలది పెట్టుకోండి. 4 రంగులు ఉన్నాయి నా దగ్గర, రెడ్, పింకు, ఆరెంజ్, వైటు, అటుపక్క 4 రకాలు ఉన్నాయి. ఇదిగండి ఆ 20 లీటర్ల బకెట్లో పెట్టాను. ఆ లిక్విడ్స్ ఎప్పుడైనా పోస్తుంటాను, నీళ్లు పెడుతుంటాయి కదా. దానికి అంతకుమించి ఏం ఎరువులు ఇవ్వటం లేదు. ఎరువులు ఏమున్నాయిలే మనం ఇచ్చాయి. ఈ కొంచెం ముదిరాకులు తీసేసుకుంటే మళ్ళీ పూలు అయిపోయిన కొమ్మల్ని తీసేసుకోవటము. ఇట్లాగా కొంచెం మనం అట్లా చేసుకుంటే వస్తాయి. కొత్త మొక్కలు కూడా ఇప్పుడు తెచ్చిపెట్టుకోబాకండి అడిగారు. ఎందుకంటే మళ్ళీ ఎండలకి పాడైపోతాయండి తెచ్చిపెట్టుకుంటే. నేను ఈ పూలన్నీ కోసుకొని వెళ్ళి ఇంకా ఉన్నాయి కొయ్యాల్సినవి. ఇవన్నీ ఇవన్నీ కొయ్యాలి ఇప్పుడు. ఆ శంకు పూలు కొయ్యాలి. మళ్ళీ వచ్చి లిక్విడ్ ఇచ్చేటప్పుడు చూపిస్తాను. ఇదిగండి కిచెన్ వేస్ట్ తీసుకున్నాను. 2 బకెట్లు కిచెన్ వేస్ట్ అయితే ఆ కొరవకి నీళ్లు పోసానండి ఇప్పుడు. అయితే ఇప్పుడు నన్ను కంపోస్ట్ ఎట్లా చేస్తారో అది ఒకసారి చూపించండి అని
నాకైతే ఇప్పుడు చాలా మంది ఫోన్లో అడుగుతున్నారు, అక్క ఒక్కసారి చూపించక్క, నువ్వు తర్వాత వేసుకుందు మొక్కల్లోకి, మాకు అట్లా కుదరటం లేదు అని అడుగుతున్నారు. కొద్ది మొక్కలు ఉన్నాయి అని. మళ్ళీ ఇప్పుడు నేను కూడా అదే అనుకుంటున్నా, ఇంకా అవి అదొక్కటి ఒకసారి చూపిద్దాంలే అని అనుకుంటున్నాను. ఇంక వాళ్ళు అట్నే అడుగుతున్నారు, ఒకసారి కొంచెమైనా చేసి చూపించాక మేము అట్లా చేసుకుంటాము, మీకంటే మరిన్ని మొక్కలు ఉన్నాయి కాబట్టి ఏదో కుండీలో వేస్తున్నారు, మాకు అట్లా కుదరదు, కొద్ది మొక్కలు ఉన్నాయి కాబట్టి మేము కిచెన్ వేస్ట్ని కంపోస్ట్ లాగా చేసుకుంటాము, నీళ్లు మొక్కలకి ఇచ్చుకుంటాము అని అడుగుతున్నారు. సరే అని చెప్పి ఇప్పుడు నేను ఇదిగండి ఇట్లా ఒక డబ్బా, ఒక క్యాను, పాత క్యాన్ ఉంటే తీసుకున్నాను. ఇది మొక్కలు పెట్టుకునేదే. అడుగున లైట్గా బెజ్జాలు ఉన్నాయండి, సన్న బెజ్జాలు. ఎప్పుడుదో ఇది మేము పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడుది ఈ క్యాను. అయితే కింద ఒక ప్లేట్ ఏదైనా పెట్టుకోండి, ఎందుకంటే మనం వేసేది తడి చెత్త కదా, ఇప్పుడు వేస్తుంది మనం, అందుకని చెప్పి బెజ్జాలు ఉన్నాయి. అయితే కొంచెం మట్టి అడుగున వేయాలండి, కొద్దిగా వేసుకుంటే మనం వేసిన తడిని అది పీల్చుకుంటుంది మంచిగా. ఒక 5-6 గుప్పిళ్ళు వేద్దాము, ఒక బెత్తెనైనా వేసుకోవచ్చు. ఇది కుండీని బట్టి అండి, ఇప్పుడు మాది ఇది క్యాను, ఒక్కొక్కళ్ళు ఇట్లాంటి బకెట్కి చేసుకోవచ్చు, అలాంటి ఇట్లాంటి కుండీకి చేసుకోవచ్చు, ఇంకా పెద్దది ఏదన్నా ఉన్నా చేసుకోవచ్చు అట్లా. ఇది అండి, ఇది ఎత్తుకొస్తా కొద్దిగా కింద పోద్దాము. ఇట్లా కొంచెం వేసుకున్నాక ఇదిగండి మొత్తం చదరం చేసుకొని ఇది కొంచెం ఇట్లా నీడొచ్చే ప్రదేశంలో పెట్టుకోండి. మాకు ట్యాంకీలు ఉన్నాయి, ఉదయం పూట కొద్దిగా వచ్చింది, ఏం కాదు అప్పుడు. అయితే ఇదిగండి నేను కొంచెం తీసాను, బొప్పాయి పాడైపోయింది, ఇది నీళ్ళు ఉన్నాయి, తుక్కు ఒక్కటే వేసుకోండి, నీళ్లు ఎట్లా మనం వేయవనలేదు, ఎందుకంటే ఇది పచ్చిగా ఇదండి పాడైపోయింది బొప్పాయ, ఇట్లా వేసేసాను. మనం ఏది వేస్ట్ కానియకూడదండి. ఇప్పుడు అది వేసాను, ఇంకా కొద్దిగా వేస్తాను తుక్కు. ఇదండి నేనైతే మొక్కలకి ఇచ్చుకుంటాను కదా, మీకు తెలుసు కదా, కానీ కొద్ది మొక్కలు ఉన్న వాళ్ళు మేమేం చేయాలమ్మా, అన్ని ఇంత తుక్కు వచ్చింది కదా మాకు కూడా అక్క, ఆ తుక్కు అంతా మేమేం చేయాలి, కంపోస్ట్ లాగా చేసుకుంటాము, మాకు తర్వాత మొక్కలకి ఇచ్చుకుంటాము అని అడుగుతున్నారు. మధ్య మధ్యలో అడుగుతున్నారు, నేను కూడా ఏంటంటే ఇట్లా చేసుకోండి, ఇది కూడా బాగుంటుందని చెప్తున్నాను. ఇప్పుడు ఇది ఒక లేయర్ వేసానండి, ఇప్పుడు చూడండి ఇది మళ్ళీ వేస్తా. ఇప్పుడు ఒక లేయర్ వేసాను, కొంచెం మట్టి వేసుకోవాలి, అంటే ఇది ఒకరోజు ప్రాసెస్ అండి. కింద పోతుంది. ఇప్పుడు ఒకరోజు వచ్చిన తుక్కు అంతా మనకి ఒక ఇట్లా బకెట్లోకైనా వేసుకోండి, లేదంటే మొక్కలు నేను ఎందుకు ఇట్లా చెబుతున్నానంటే, ఇప్పుడు ఇట్లా బకెట్కి వేసుకుంటే మొత్తము ఈ మొక్కలో ఉన్న ఈ సారం అంతా ఈ నీళ్ళలోకి దిగుద్ది. ఇప్పుడు మీరు ఇట్లా వేయకుండా మొక్కలన్నీ సపరేట్గా పెట్టుకుంటే ఈ సారం అనేది అరటికాయ తొక్కలోది కానీ, ఇందులోది కానీ, ఇంకా ఏదైనా ఉల్లిపొట్టు కానీ వీటన్నిటిలో ఉన్న రసం అంతా దీనికి రాదు కదా. ఇప్పుడు మనం ఈ బకెట్లోకి అన్నీ వేసేసుకున్నాక ఒక 2 రోజులు 3 రోజులు మగ్గనివ్వండి, అందులో ఫర్మెంటెడ్ అయితే ఇందులో ఉన్న రసం అంతా ఈ బియ్యం కడిగిన నీళ్ళు, మజ్జిగలోకి మనం పళ్ళాలు కడిగిన నీళ్ళు కూడా పోస్తున్నానని చెప్తున్నాను కదా. కొంచెం మినపప్పు పాడైపోతే అవి కూడా వేసానండి, ఇందులో అడుగునున్నాయి. అరటికాయలు 2 పాడైతే అవి కూడా వేసాను. అయితే పుచ్చబద్దలు ఇవన్నీ పడ్డాయి కదా. ఇప్పుడు ఇదంతా ఒక రోజుది అనుకోండి, ఇప్పుడు వేసిందంతా దీన్ని మట్టి వేసేసి, ఇప్పుడు మీరు అట్లా ఓ బకెట్కి వచ్చినప్పుడు నీళ్లు ఆ బకెట్లో తుక్కంతా వేసేసి పైన మట్టి కప్పెట్టండి, ఎందుకంటే ఈగలు దోమలు రాకుండా ఉంటుంది. రసం ఏదన్నా ఉంటే అడుక్కు దిగుద్దండి ఈ ప్లేట్లోకి. ఒకవేళ దిగితే కనుక ఎక్కువ వస్తే దీంట్లోకి మనం ఆ లిక్విడ్ తీసుకొని, రాదు ఈ ఎండలకు అసలు మట్టి పీల్ చేసుకుంటుంది, వస్తే లిక్విడ్ తీసుకొని ఒక డబ్బాకు పోసి పెట్టుకోండి. అది తర్వాత చూద్దాము, రాదులేండి.
ఇప్పుడు ఒక లేయర్ అయిపోయింది, రెండో లేయర్కి మట్టి కూడా వేసాం కదా, ఇది ఒక రోజు అయిపోయింది అనుకోండి. ఇప్పుడు తీసేది రేపు వస్తుంది అనుకోండి, రేపు కానీ ఎల్లుండి కానీ వస్తుంది అనుకోండి. అది కూడా ఇలాగే బకెట్లోకి వేసి పెట్టుకొని ఈ రసం అంతా దిగిన తర్వాత రేపైనా ఎల్లుండైనా అవతల రోజైనా మీకు ఎప్పుడు బకెట్ నిండితే అప్పుడు, ఒకవేళ ఒకే రోజు బకెట్ నిండింది అనుకోండి, తుక్కు ఎక్కువ వచ్చింది అనుకోండి, తెచ్చి దీంట్లో పడేయండి, వేసి మీరు మట్టి కప్పెట్టండి. అట్లా ఇక డే బై డే అన్నట్టుగా కొద్దిగా చెత్త వేయటము మట్టిగా పెట్టడం, చెత్త వేయటం మట్టిగా పెట్టడము. ఫైనల్గా పైన మట్టికి మట్టి ఉండాలి. ఎందుకంటే ఇక దోమలు ఈగలు రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం వేసేది నెమ్ము పదార్థం కాబట్టి ఇవన్నీ ఆ మట్టి పీల్చుకొని మంచిగా మనం ఏమీ నీళ్లు కూడా చల్లవని లేదు. ఒకవేళ పైన మట్టి ఆరిపోయి ఉందంటే కనుక ఎప్పుడైనా ఒక చుక్క పుల్లటి మజ్జిగ చల్లండి. మనం బియ్యం కడిగిన నీళ్ళైనా మజ్జిగ అయినా, ఈ నీళ్ళైనా ఇప్పుడు మళ్ళీ తెచ్చుకుంటాం కదా ఇట్లాగా మొక్కలకి వేయటానికి, ఆ నీళ్ళైనా ఇట్లా చల్లేసేయండి కొద్దిగా, ఒక డబ్బాతో కొంచెం వేయండి. ఇప్పుడు ఇది రెండో రోజు అనుకోండి, ఇదిగండి కొద్దిగా వేసాను ఇట్లాగా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ట్రిప్కి వస్తే అడుగు నుంచి వస్తాయి, కొంచెం ఉన్నట్టున్నాయి. ఇట్లాగే ఇంకా లేవులేండి, ఇంకా ఎక్కువగా లేవు. ఇది ఇంకా మీరు ఇట్లాగే వేసుకుంటా డే బై డే వేసుకుంటా నింపుకోండి. నింపుకున్నాక లాస్ట్లో మటుకి మట్టి ఉంచండి, పైన మొత్తం కప్పెట్టేసేయండి. ఇంకా ముక్కలు ఏమి కనపడకుండా లాస్ట్లో కప్పెట్టండి. ఇంక ఇది అయిపోద్ది. ఇది మూత వేసేసి ఇట్లాగా ఒక మూత పెట్టేసి పక్కకు పెట్టేసేయండి. ఇంకా దీని జోలికి మనకేముండదు. ఒక బరువు పెట్టండి, గాలి కొట్టినా గాలికి పోకుండా ఒక బరువు పెట్టేసేస్తే మళ్ళీ రేపు తీసుకొచ్చినప్పుడు ఇది నింపుకోండి. ఇంక అట్లాగా నిండుగా అయిన తర్వాత ఇంక దాన్ని మీరేం కదిలియద్దు. అప్పుడప్పుడు ఒక 5-6 రోజులకు ఒకసారి ఈ నీళ్ళు ఇదిగండి ఇట్లా చిలకరించండి. ఎందుకు అంటే ఇప్పుడు ఈ నీళ్ళల్లో మజ్జిగ పడ్డాయి, బియ్యం కడిగిన నీళ్ళు పడ్డాయి, మంచి మైక్రోబ్స్ ఉంటాయి. మన ఈ చెత్తని కంపోస్ట్ లాగా తయారవడానికి ఈ నీళ్లు బాగా ఉపయోగపడతాయండి. ఇది మీరు ఇట్లా కంపోస్ట్ లాగా చేసుకోండి. నేను మళ్ళీ నెక్స్ట్ రేపు వీడియో చేసేటప్పుడు కూడా ఒకసారి మళ్ళీ దీనిలో చూపిస్తా. ఎందుకంటే ఈ నెక్స్ట్ వచ్చే తుక్కు ఉంటుంది కదా, అది కూడా ఈ తూకు వీడియోలో చేసి చూపిస్తుంటాను. అది గమనించుకోండి మీరు రోజు డైలీ నా వీడియోలు చూసేవాళ్ళు. కిచెన్ వేస్ట్ లిక్విడ్ని నీళ్లు మొక్కలకి ఇస్తున్నాను. తుక్కు అనేది కంపోస్ట్ లాగా ఇట్లా చేసుకున్నాము. కొంతమందికి ఇది ఉపయోగపడిద్ది అనుకుంటున్నాను. నేనైతే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేయను కదా, మీకోసం ఇప్పుడు కంపోస్ట్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది నీళ్ళు తీసుకొని అటు వెళ్దాము. ఇదిగండి ఇది ఒక అరబకెట్కి నీళ్ళు తీసుకున్నాను. ఇవి సగం పోద్దాము, ఎందుకంటే ఇది ఆల్రెడీ పల్చగా అయిపోయింది. ఇప్పుడు ఇట్లా కిచెన్ వేస్ట్ లిక్విడ్కి మందార పూలు కూడా బ్రహ్మాండంగా పోస్తున్నాయండి. చూస్తున్నారు కదా, నేను ఇచ్చి కూడా చాలా రోజులు అవుతుంది, 15 రోజుల పైనే. రోజువారీగా నీళ్లు పెడుతున్నాను. అటు వెళ్ళి చూపిస్తానండి. ఇదిగండి ఇట్లా ఎక్కడన్నా కనిపిస్తే మిల్లీబగ్ లాంటిది కనిపిస్తే తీసేయండి ఇట్లాగా. అదే కదా నేను చెప్పేది. ఇదండి ఇటుకి ఇంకా పోసేద్దాం. పొద్దున వాటర్ ఇవ్వలేదు, ఇప్పుడు కొంచెం పోస్తున్నా. మొక్కకు సరిపోని పోస్తున్నానులేండి. ఈ కిచెన్ వేస్ట్ లిక్విడ్ తోటి ఎంత బాగా మనం పంటలు పండించుకోవచ్చు అనేది నా మొక్కలు చూస్తేనే మీకు అర్థమైద్ది. మొగ్గలు కూడా ఉన్నాయండి, ఇంకా మొగ్గలు రావటానికి బాగా పనిచేస్తుంది. ఇట్లా చూసినప్పుడల్లా నేను చేతితో నలిపేస్తానండి. ఇదండి ఎక్కడన్నా ఉంటే తీసేస్తుంటాను, అయిపోద్ది ఇంకా. ఇదండి ఇట్లా ఇట్లా పోసేసుకోవటమే. అదే ఈ లిక్విడ్ బాగా పనిచేస్తుందండి. మీరు పడేయకుండా కిచెన్ వేస్ట్ని మన మొక్కల్లో పోద్దాం. ఇది విరజాజి మొక్కకు కూడా ఇచ్చా, ఇక్కడ ఉంది కాబట్టి. ఇది కూడా ఇప్పుడు
పూతలు వచ్చినాయి కదా, చూడండి ఎంత గాలికి కొట్టుకుంటుంది. అది ఇట్లా మల్లె చెట్లకు కూడా పోస్తానండి. ఇక్కడ ఉన్నాయి కాబట్టి పక్కనే వీటన్నిటికి కూడా పోస్తాను. మల్లె చెట్లకు కూడా పోస్తా. లిక్విడ్ ఉంది కదా చాలా. ఓకే అండి, నేను ఇప్పుడు పోయటం నేను తర్వాత పోస్తాను. ఇట్లాగా ఈ మందార చెట్లకి ఈ కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇస్తే మంచిగా పూలు అనేది వస్తాయి. ఓకే అండి, మా మల్లె చెట్లకి మందారాలకి ఇక్కడ ఈ లొకాలిటీలో ఉన్న వాటికన్నిటికీ పోసేస్తానండి. ఇంకా ఉంటే వేరే మొక్కలకు కూడా పోస్తాను. ఇదిగండి ఇట్లా వస్తుంటుంది. ఇదిగండి తీసేసా, అయిపోయింది. అలా చూసుకుంటుంటా నేను. మనము స్ప్రేలు కొట్టాలంటే చాలా టైం పట్టిద్దండి. పసుపు కారం అయినా తెచ్చుకోవాలి, అది కొంచెం వడకట్టుకోవాలి నీళ్ళల్లో కలిపి, మళ్ళీ ఆ స్ప్రే చేయాలి. ఇప్పుడు గాలి కొడుతుంది ఇటు, మళ్ళీ మన మీద పడిద్దని నాకు భయము. ఆ భయంతో నేను అంటే నాకు ఈజీగా ఉండేది నేను చేసుకుంటున్నాను. మీకు కూడా ఈజీగా ఉండే మెథడ్లో నేను చెప్తున్నా. ఇప్పుడు మీకు ఎక్కువ ఇప్పుడు చూడండి, ఎక్కడైనా ఒకటి అరా కనిపిస్తే నేను ఎమ్మటే తీసేస్తున్నాను. మీరు చూస్తే అర్థమవుతుంది. ఇదిగండి ఇప్పుడు ఏడు కనపడింది. ఇదిగండి ఇట్లా అనేసేయండి, అయిపోద్ది. చూడండి ఇంకింతే. దీనికి ఎందుకు మళ్ళీ మనం స్ప్రే చేయాలని అనిపించిద్ది నాకు. మీరెవరైనా ఓపిక ఉండి మీరు చేస్తామమ్మా, మేము స్ప్రే చేయాల్సిందే, మాకు ఇలా చేయలేము, చెయ్యి పెట్టి మేము చేయలేమని అంటారా, చేసుకోండి, స్ప్రే చేయండి, మీరు కాదన్ను. నాకైతే నేను అంత పని చేయలేక ఇలా చేసుకుంటున్నానండి. అది అయిపోయింది. అది ఒక్క సెకండ్లో మనం రిమూవ్ చేసేయచ్చు దీన్ని. అది అట్లా అయిపోయింది, చూసారు కదా. ఇక మొక్కలన్నీ బాగానే ఉన్నాయండి మావి, చూస్తున్నారు కదా. ఇలా వచ్చినప్పుడు మనం ఆ చేతితోటి చేసేయటము. మీరు స్ప్రే చేయాలనుకుంటే చేయండి. అది కూడా నేనైతే నీమ్ ఆయిల్ ఏం వాడను, నేను వాడేది మీకు చూపించాను. మంచిగా చూడండి మొగ్గలు వస్తున్నాయి. ఈ మొగ్గలన్నీ మనకి పూలు పోస్తున్నాయి కదా. పొద్దున కోసి చూపించాను కదా మొగ్గలు, మీకు పూలు అన్నీ. ఇవన్నీ చూసారుగా. ఇవన్నీ నేను ఇట్లా ఎప్పటికప్పుడే చూస్తూ ఉంటా. అటు పోతా ఇటు పోతా వస్తాను, చూస్తుంటాను. చేతితోటే తీసేస్తా. ప్రతి కొమ్మకి అండి ఎన్ని కొమ్మలు ఉన్నాయో అన్ని కొమ్మలకి మొగ్గలండి. ఇదిగండి చూడండి, ఇదిగండి ఈ కొమ్మకు కూడా 3 కొమ్మలు చూపిస్తున్నా ఇప్పుడు. ప్రతి కొమ్మకి ఉన్నాయి చివర్లు. ఇదిగండి ఇట్లా లిక్విడ్ పోసేయటమే. ఇంకా మీకు పని కష్టం లేకుండా చెప్తున్నా నేను. కష్టపడకూడదు. మనం ఈజీగా ఇంట్లో నుంచి తెచ్చామా, కాస్త నీళ్ళు కలుపుకున్నామా, మొక్కలకు పోసామా, అది అలా చేసుకోవాలి మనం. కష్టపడి ఇప్పుడు అదంతా వడకట్టి ఒకప్పుడు చూపించాను, అది కూడా వెనకటి వీడియోలు చూడండి. మేము అట్లా కూడా చేసుకుంటామంటే కనుక వెనకటి వీడియోలు చూసుకొని మీరు చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి.